శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురవే నమ. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం మంగళవారం 13 ఫిబ్రవరి 2024 చవితి మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాల వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు, వర్జం రాత్రి 11 గంటల 38 నిమిషాల నుండి 1 గంట 7 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 2 నిమిషాల నుండి 9 గంటల 48 నిమిషాల వరకు, మళ్ళీ రాత్రి 10 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 39 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు: శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని కానీ అష్టకాన్ని కానీ చదవండి. గౌరీదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: పనులు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట చికాకు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి సహాయంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృషభ రాశి: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిథున రాశి: విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆప్తుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. కర్కాటక రాశి: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలమైన సమయం. కాంట్రాక్టులు దక్కుతాయి. సింహరాశి: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగాలలో ఏర్పడిన చిక్కులు కొంతవరకు తీరుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కన్యా రాశి: రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. పనులలో ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరును. అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. తులారాశి: కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భూ వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. వృశ్చిక రాశి: మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతర్యాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో ఒడిదొడుకులు తగ్గుతాయి. ధనస్సు రాశి: ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన మిత్రుల పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకర రాశి: కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు వద్దు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు. కుంభరాశి: కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు పదోన్నతులు ఏర్పడతాయి. మీనరాశి:
దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి.